శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో బారులు తీరిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల. టీటీడీ కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. శంకర్మఠ్ నుంచి మరిన్ని వివరాలు లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, శంకర్మఠ్ లో పూజలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు మనం శంకర్మఠ్లోని నల్లకుంటలోని శంకర్మఠ్ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ రోజంతా కూడా ఒక పొద్దు ఉండడంతో పాటు రాత్రి కూడా జాగారం ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఒక పొద్దు అంటేనే ఇళ్లలో చేస్తుంటాం, ఇంట్లో ఏదో పూజ చేసుకుని, కానీ శివరాత్రి మాత్రం అలా ఉండదు. శివరాత్రి ప్రత్యేకంగా ఉపవాసం చేస్తూ అంటే వచ్చి దేవుణ్ణి దర్శించుకుని శివుణ్ణి, అలాగే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం జాగరణకు కూడా ప్రత్యేక పూజల కోసం ఆలయానికి వస్తారు. ఎక్కడైనా సరే శివరాత్రి అనేది ఈరోజు అభిషేకాలు, ముఖ్యంగా ఈరోజు సోమవారం రావడంతో విశిష్టత ఎక్కువ ఉంటుంది. సోమవారం అనేది శివరాత్రి సోమవారం రావడం చాలా అరుదుగా ఉంటుంది. అందుకనే చాలా వరకు ఈరోజు ఎవరైతే శివరాత్రికి ఉపవాసం ఉండడం ప్రారంభిస్తారో వాళ్ళు ఈ సోమవారం నుంచే ఉంటారు. అలాగే రుద్రాక్షను మెడలో ధరించాలనుకునే వాళ్ళు కూడా ఈ సోమవారం శివరాత్రి ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజే ప్రారంభిస్తారు. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. అసలు ఈరోజు శంకరమఠలో ఎలాంటి పూజలు చేస్తున్నారు ఏంటి అని ఆయనతో మాట్లాడదాము. స్వామి, ఎప్పుడు అభిషేకాలు ప్రారంభించారో, అలాగే ఈరోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఏముంటాయి? అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. మనం భాగ్యనగర శృంగేరి శంకరమఠంలో మనం ఉన్నాం. ఇక్కడ జగద్గురు వారి యొక్క అనుగ్రహంతో అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి పర్వదినం మనం ఆచరించుకుంటున్నాం. ఇప్పుడు ప్రాతకాలంలో పొద్దున 7 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అయిపోయింది. దాదాపుగా కొన్ని వేల మంది దీనికి పూజకు కట్టారు. తర్వాత సాయంకాల సమయంలో 4:30 నుంచి ప్రారంభం శతరుద్రాభిషేకం. పొద్దున 6 గంటల దాకా ఈ 4 యామములు శతరుద్రాభిషేకం అనేది ఇక్కడ జరుగుతుంది. తర్వాత రుద్రహోమం, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ శంకరమఠంలో ఈ కార్యక్రమాలంతా కూడా జరుగుతున్నాయి. అంటే బేసిక్గా ఈరోజు ఉపవాసం అందరూ చేస్తారు కదండి, ఉపవాసం చేయడం వల్ల ఎలాంటి ఫలాలు పొందుతారు? అంటే ఉపవాసం అంటే తినకూడదు అనేది ఉద్దేశం కాదు. ఉపవాసం అనే శబ్దానికి భగవంతుడిని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే ఈ మాఘకృష్ణ చతుర్దశ్యాం, ఈ మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అనేటువంటిది ఇది కేవలం పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడి యొక్క ఆవిర్భావం యొక్క రోజు కనుక ఈనాడు భగవంతుడైన పరమేశ్వరుడిని నిరంతరం ధ్యానం చేస్తూ సేవిస్తూ ఉండడం అనేటువంటి దానికి ఉపవాసం అనేటువంటి దానికి అర్థం. తినకుండా ఉండడం ఇంకా విశేషం. ఎందుకో తింటూ ఉండడం వల్ల మనసుకి చాలా విపరీతమైన భావాలు కలుగుతుంటాయి. కాబట్టి ఉపవాసంగా ఉండడం వల్ల చాలా వైశిష్టం. ఎప్పుడూ ధ్యానం చేస్తుండడమే అనేక ఫలాన్ని మనం దీనివల్ల పొందవచ్చు. అంటే రాత్రి జాగరణ ఉంటుంది. సో రాత్రి ఎలాంటి పూజలు చేస్తున్నారు, అలాగే రేపు ఉదయం కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? ఇక్కడ జాగరణ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. రాత్రి అంటే సాయంకాలం 4 నుంచి పొద్దున 6 గంటల దాకా నడుస్తూ ఉంటాయి. 6 గంటల దాకా ఈ పూజ అభిషేకాలు నడుస్తుంటాయి. రేపు కళ్యాణం, శివ కళ్యాణం అనేటువంటి జరుగుతుంది. రేపు 9:30కి 12 కల్లా అయిపోతాయి రేపటి రోజున. అది ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి రోజే శివుడు లింగాకారంలో ఉద్భవించాడని శివపురాణం చెప్తుంది. అందుకని ఈరోజు మహాశివరాత్రి రోజు అందరూ కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారని? చిక్కడపల్లి అండి. ప్రతి శివరాత్రికి వస్తుంటారా? వస్తుంటామండి. శివరాత్రికి అంటే శంకరమఠలో పూజలు ఎలా అనిపిస్తాయి? చాలా బాగా చేస్తారు, చాలా చక్కగా చేస్తారు, బాగుంటుంది. అంటే ఒక పొద్దున్నారా? ఒక పొద్దు జాగారం కొంతవరకే చేస్తాం. ఓపుకున్నాం, ఫుల్గా చేయలేము, అది పెద్దవాళ్ళం కదా, ఉపవాసం అయితే ఉంటాం. అంటే ముందు చేసేవారా చిన్నప్పుడు? కానీ కొంచెం ఇప్పటి నుంచి అమ్మ వాళ్ళతో ఉండి ఉపవాసాలు ఉంటాం, అలవాటు అదే ఇదిగా చేస్తున్నాం. అది ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారు, చూస్తున్నాం కదా, హారతి ఇస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్కి అలా హారతి ఇస్తుంటారు. సో ఆ హారతి ఉన్న టైంలో ఎవరైతే గుడిలో ఉంటారో అది నిజంగా చాలా ఫలితం ఉంటుందని ప్రజలు అంటే భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా, అందరూ కూడా హారతి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉపవాసం అనేది ఎక్కువగా ఉపవాసం అంటే ఒక పొద్దు అనేది లేడీస్ చేస్తారు. బట్ శివరాత్రికి ఏంటంటే చిన్న పిల్లల నుంచి జెంట్స్ కూడా చేస్తారు. అదే ఈరోజు విశిష్టత. ఈరోజు సోమవారం కాబట్టి ఎక్కువగా భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ కొంచెం యూత్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారని? నేను ఇక్కడ సీతాఫల్ మండి నుంచి. ఎలా చేస్తున్నారు శివరాత్రి? ఫాస్టింగ్ అండ్ పూజ అంతే. అభిషేకాలు ఏమైనా చేయించుకుంటున్నారా? రుద్రాభిషేకం చేపించాము.
అది రుద్రాభిషేకం చేయిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అభిషేకాలు అంటే పంచామృతాలతో ఈరోజు అభిషేకం చేస్తారు. పాలు, నెయ్యి, పెరుగు, అలాగే పంచదార ఈ 5టితో కూడా అభిషేకాలు చేస్తారు. దాంతోపాటు ఈరోజు శివుడికి చాలా ఇష్టమైన బిల్వ పత్రాలతో పూజిస్తారు. శివలింగం మీద బిల్వ పత్రాలు కూడా పెడతారు. అంటే కొన్ని టెంపుల్స్లో ఏంటంటే సాయంత్రం పూట డైరెక్ట్ టెంపుల్లోకి అలౌ చేయడంతో పాటు ఏంటంటే శివలింగాన్ని స్పర్శించే అవకాశం కూడా ఇస్తారు. అంటే చాలా టెంపుల్స్లో అవకాశం ఉండదు. చాలా అతి తక్కువ టెంపుల్స్లో ఈరోజు డైరెక్ట్గా శివలింగాన్ని మనం టచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా చాలామందికి ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఈరోజు పూర్తిగా రోజంతా కూడా శివనామ స్మరణతో అంటే ఉపవాసం ఖచ్చితంగా చెయ్యాలి అని శివపురాణాలు కావచ్చు, పురాణాలు చెప్పట్లేదు. కానీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి పూర్తిగా ఉపవాసం ఉండి ఆలయాల్లోనే గడపడానికి చాలా వరకు ఇష్టపడతారు. వేరే పండుగలకి ఏంటంటే ఆ ఇళ్లలోనే ఎక్కువ పూజలు చేసుకుంటారు. కానీ ఈరోజు మాత్రం శివాలయంలోనే ఎక్కువ గడుపుతారు. మళ్ళీ రాత్రి కూడా స్పెషల్గా పూజలు చేయించుకోవడంతో పాటు జాగరణకు మాత్రం ఖచ్చితంగా శివాలయాల్లోనే చేస్తారు. ఈరోజు రాత్రంతా అంటే బేసిక్గా పండుగలకి పగటి పూట ఎక్కువగా పూజలు చేస్తారు. కానీ రాత్రి కూడా జాగరణ చేస్తారు. కాబట్టి రాత్రి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలతో కావచ్చు. అలాగే కథలు కూడా ఇక్కడ శివాలయంలో కొన్ని కథలు కూడా చెప్పిస్తుంటారు. ఎందుకంటే భక్తుల కోసము అంటే వాళ్ళు జాగరణ చేయడం కోసము, వాళ్ళు ధ్యానించుకోవడం కోసం ప్రత్యేకంగా కథలు కూడా చేస్తారు. ఇక్కడ చూస్తున్న కూడా ఒక పెద్దమ్మ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆమె కూడా లైన్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. పిల్లలు కావచ్చు, ఇక్కడ వీళ్ళందరూ కూడా శివనామ స్మరణతో ఉన్నారు. ఒక అమ్మ ఇక్కడ అప్పుడే 1 అవర్ నుంచి ఆమె కొన్ని చదువుతున్నారు. అసలు ఆమె ఏం చదువుతున్నారు ఏంటి ఆమెతో మాట్లాడదాము. అమ్మ నమస్తే. అది అంటే చదవడంలో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంత కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ రోజంతా కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని శివనామ స్మరణతోటే ఆలయాలతో పాటు ప్రతి ఇల్లు కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈమె అది బేసిక్గా ఏంటంటే కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ దర్శనానికి ఎంత టైం పడుతుందండి? జస్ట్ ఒక ½ an hour పడుతుందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి. అదే ఏర్పాట్లు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఫిబ్రవరిలో వస్తుంది శివరాత్రి. బట్ ఈసారి అధిక మాసం రావడంతో మార్చిలో శివరాత్రి రావడం జరిగింది. సో మార్చ్ అంటేనే కొంచెం ఎండలు ఉంటాయి కాబట్టి ఉపవాసం చేయడం కూడా కొంచెం ఇబ్బంది అయినా కానీ ఎండలు వచ్చినా కూడా చాలా వరకు ఉపవాసం చెయ్యకుండా అయితే ఉండరు. ఇక అమ్మ చూస్తున్నాం కదా, చాలా పెద్ద ఆమె అబౌవ్ 60 years ఉంటాయి. బట్ ఆమె కూడా వచ్చి లైన్లోనే నిలబడుతున్నారు. పిల్లలతో వచ్చారు, వెనకాల చూస్తున్నాం కదా పిల్లలతో. అమ్మ శివరాత్రి విశిష్టత ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు శివరాత్రి? ఎప్పటిండో 30-40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు వస్తా గుడికి వస్తా, దర్శనం చేసుకుంటా. దీపాలు కూడా వెలిగించినాడ, దీపాలు అది ఈరోజు ముఖ్యంగా దీపాలు వెలిగించడం కూడా ఒక విశేషం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దీపాలు అనేది వెలిగిస్తారు. కొంతమంది 101 ఒత్తులని 1000 ఒత్తులని ఇలా వాళ్ళు ముందే మొక్కుకుంటారన్నమాట. ఆ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి అందరూ కూడా దీపాలు వెలిగించడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ఈరోజు ఎవరైతే ఒక పొద్దు చేస్తారో వాళ్ళు మాత్రం చాలా విశిష్టత అంటే చాలా మంచి ఫలాలు అందుతాయని, అలాగే కొంతమంది అయితే చేసిన పాపాలు తెలుసో తెలియకో చిన్నగా పాపాలు చేస్తారు. సో చేసిన పాపాలు కూడా పోతాయనేది ప్రజల నమ్మకం. సిటీలో శంకరమఠనే కాదు, ఏ ఆలయం శివాలయం చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో.